ఏసై నామంలో ఉదయకాల ప్రశస్తమైన ధ్యానాలకు ఆహ్వానం. ప్రార్థనలో ఉన్న పద్ధతి, ప్రార్థనలో ఉన్న ఆ యొక్క గొప్ప నడిపింపు. ఇదిను ప్రార్థనలో ఉన్న శక్తి, ప్రేయర్ అండ్ పవర్ ఆఫ్ గాడ్. ప్రార్థనలో ఉన్న శక్తి. ప్రార్థించే విశ్వాసి శక్తి కలిగిన వాడు. ప్రార్థన లేని క్రైస్తవుడు శక్తి హీనుడు. అతను ఎన్ని మాటలు వాక్యాలైనా చెప్పగలడు, కానీ ప్రార్థన లేనివాడు కేవలం ఆయన మాటలు పేలవంగా ఉంటాయి. సో ఈరోజు మనం ఆలోచిస్తున్నాం, అపోస్తల కార్యముల గ్రంథంలో 1వ అధ్యాయము 8వ వచనంలో ఒక వాగ్దానం ఇవ్వబడింది. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతట భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీరు అప్పుడే యెరూషలేము వదిలిపెట్టి వెళ్ళొద్దు, యెరూషలేములోనే మీరు కనిపెట్టుడి అనే మాట అపోస్తల కార్యంలో మనం చూస్తున్నాం. టారీ, TARRY అని అక్కడే కనిపెట్టండి. త్వరగా పరీక్షకి అదరాబదరా వెళ్ళే యవనస్తుల్లాగా, లేక ఇంటర్వ్యూకి త్వరగా పరిగెత్తుకుంటా వెళ్ళేవాళ్ళలాగానో, లేకపోతే స్టేషన్ దగ్గర ట్రైన్ వచ్చింది త్వరగా వెళ్ళాలని హై స్పీడ్లో వెళ్ళేవారిలాగానో ఉంటే ఆదుర్దగానే ఉంటుంది. ఓ వ్యక్తి జీవితంలో శక్తి కలిగి ఉండాలంటే నువ్వు సాక్ష్యం చెప్పడానికో వాక్యం చెప్పడానికో అని కాదు, నువ్వు ప్రభువుని అంగీకరించావు. నీలో శక్తి కావాలంటే ఆ ఉదయకాలము ఎక్కడికో వెళ్ళిపోతావు, దూర ప్రదేశం ఎక్కడికి వెళ్తావు, ఏకాంతంగా బైబిల్ పట్టుకొని చదువుతావు, ప్రార్థన చేస్తావు, ఆయనతో సహవాసం కలిగి ఉంటావు. దాన్ని ఏమంటారు? టారీయింగ్, వెయిటింగ్. దేవుని సన్నిధిలో ఎవరైతే వెయిటింగ్గా ఉంటారో వారు శక్తి కలిగిన వారు అని అర్థం. అందువలన ప్రార్థనలో ఉన్న శక్తి చాలా చాలా గొప్పది. వ్యక్తిగతంగా కొన్నిసార్లు మనం ఒక్కరమే ప్రార్థన చేస్తాం, కొన్నిసార్లు అందరూ సంఘంలో ఎక్కువ మంది కలిసి ప్రార్థన చేసినప్పుడు కూడా ఇంకా ఎక్కువగా మనకి శక్తి పొందుకుంటూ ఉంటాం కదండి. మోర్ ప్రేయర్, మోర్ పవర్. బాగా ఎక్కువగా ప్రార్థన చేస్తే ఎక్కువ శక్తి. లెస్ ప్రేయర్, లెస్ పవర్. తక్కువగా ఏదో అరకొర ప్రార్థన చేస్తే అంతవరకే ఉంటుంది శక్తి. నో ప్రేయర్, నో పవర్. చూద్దాం ఇక్కడ అపోస్తల కార్యంలో 1:14లో, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచు ఉండిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేడగది మీద 120 మంది శిష్యులు, స్త్రీలు, వారందరూ కలిసి ప్రార్థన చేయగా, ఎక్కువ మంది కలిసి ప్రార్థన చేయగా పరలోకము నుండి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వారి మీద ఆయన శక్తిని కుమ్మరించాడు. అప్పుడు వారు శక్తి కలిగిన వారుగా మారారు. వాళ్ళ మాటలు మామూలుగా లేవు, వాళ్ళ మాటలు కాకతాళీయంగా లేవు, వాళ్ళ మాటలు ఎగతాళిగా లేవు, వాళ్ళ మాటల్లో సెటైర్స్ లేవు. వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయి? వాళ్ళు మాట్లాడుతూ ఉంటే పెద్ద రాయి పెట్టి కొట్టినట్టుగా ఉందంట. అందుకనే చూడండి, అపోస్తల కార్యం 4:31లో చూస్తున్నాం, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ కలిసి ప్రార్థన చేస్తున్నారండి వాళ్ళు. మరి అది నిజంగా ఒక భూకంపం అనుకున్నారు, ఇట్లా ఊగిందంట. అంటే ఏంటి దానిలో అర్థం? ప్రార్థనలో శక్తి ఉంది.
ఆ యొక్క ప్రార్థన శక్తి అక్కడి నుంచి పరలోకం నుంచి వచ్చింది, వారిని తాకింది, వారున్న నేలను కూడా తాకింది. అందువలన వారి మాటలు విన్నవారు, అబ్బో వీళ్ళు మామూలుగా లేరు, భూలోకమును తలకిందులు చేయువారు ఇక్కడ కూడా వచ్చారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భూలోకమును తలక్రిందులు చేయువారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ప్రార్థనలో శక్తి. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో స్టెఫెను అనే ఆయన రాళ్ళు పెట్టి కొడుతూ ఉంటుంటే ప్రార్థన చేశాడు, దేవా వారిని క్షమించమని. ఆయన ముఖం చూస్తే దేవదూత ముఖం వలె ఉండెను. ఎందుకంటే అతను ప్రార్థనాపరుడు. ప్రభా, నా ఆత్మ నీకు సమర్పిస్తున్నాను. అటువంటి ప్రార్థనా శక్తి కలిగిన వారంగా మనం ఉండాలని ప్రభు పేరిట ఈ కొద్ది మాటలు మీకు వివరించి ముగిస్తూ ఉన్నా. పరిశుద్ధుడా, ప్రేమ పరలోక తండ్రి, నీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు నాయనా. ప్రార్థనలో శక్తి ఉంది ప్రభా. ఈ శక్తి కలిగిన ప్రార్థనలో మేము అనుసంధానంగా ఉంటానికి సాధ్యం. యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచూ ఉన్నామమ్మ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానం మనందరికీ ఆయన ప్రేమించే వారికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.